బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ టైంలో ఓటర్లకు చెందిన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్దంగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని, కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సుధాంశు ధులియా ప్రశ్నించారు. మీరు చేపట్టే ప్రక్రియతో సమస్య లేదని, కేవలం ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారనేదే సమస్య అని కోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు కోల్పోయిన వారికి తమ పేర్లను జోడించేందుకు సమయం ఉండదని కోర్టు తెలిపింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్ను జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. వాదన సమయంలో ఆధార్ పౌరసత్వ గుర్తింపు పేర్కొన్న ఎన్నికల సంఘం ఆర్టికల్ 326 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు, కానీ ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందన్నారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే, అలాంటప్పుడు ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా అని ప్రశ్నించింది. కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బీహార్లో చేపడుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సంఘాన్ని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ టైంలో ఓటర్లకు చెందిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ అవసరమేంటని కోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టబద్దంగా జరుగుతున్న విషయాన్ని అంగీకరిస్తున్నామని, కానీ ఎన్నికలకు ముందే ఎందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ సుధాంశు ధులియా ప్రశ్నించారు. మీరు చేపట్టే ప్రక్రియతో సమస్య లేదని, కేవలం ఈ సమయంలో ఎందుకు చేస్తున్నారనేదే సమస్య అని కోర్టు పేర్కొంది. ఓటర్ల జాబితా నుంచి పేర్లు కోల్పోయిన వారికి తమ పేర్లను జోడించేందుకు సమయం ఉండదని కోర్టు తెలిపింది. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిని వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు దాఖలైన అత్యవసర పిటిషన్ను జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది. వాదన సమయంలో ఆధార్ పౌరసత్వ గుర్తింపు కార్డుని పేర్కొన్న ఎన్నికల సంఘం ఆర్టికల్ 326 కింద తమకు అన్ని అధికారాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘం తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదు, కానీ ఇక్కడ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఓటర్లను ఈసీ బలవంతం చేస్తోందన్నారు. ఓటరు జాబితాలో తప్పులను సరిదిద్దే ప్రక్రియ మంచిదే, అలాంటప్పుడు ఈ కసరత్తు ముందే ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ప్రారంభిస్తే ఎలా అని ప్రశ్నించింది. కేంద్రం ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.